ప్రజల గుడ్డోళ్ళ లేకుంటే తెలంగాణ రైతుల గుడ్డోళ్ళ రేవంత్ రెడ్డి గారు ఎర్రబలికి పోతే ఇక్కడ ఇంతమంది పోలీసు పెట్టి ఎందుకు హౌస్ అరెస్ట్ పోతే ఏమాయ ఆడేం దాపెట్టుకున్నావు? నీ 150 ఎకరాల నీ 100 ఎకరాల 400 ఎకరాల ఏమి ముసుండాలి? అసలు మీ అగ్రికల్చర్ పాలసీ మీద మాట్లాడితే అసలు వేస్ట్. ఎందుకంటే మీరు రైతుల గురించి అసలు పట్టింపే లేదు. ఇక్కడ మీ పాలసీ వల్ల రైతుకు తప్ప ప్రతి ఒక్కరికి లాభమవుతున్నది. రైతుకు తప్ప మీకు లాభమవుతుంది, మీ కుటుంబానికి లాభమవుతుంది. అక్కడ మిల్లర్స్, కొంతమంది మిల్లర్స్కి లాభమవుతుంది. ఎంతోమంది ఓట్ల మీద దందా చేసేటోళ్ళకి లాభమవుతుంది. కానీ మీ పాలసీ వల్ల రైతులకైతే నిజంగానే రోడ్ల మీద పడ్డారు. అక్కడ పోతేమాయే ఇంతవరకు చెప్పినవేందంటే వరేసుకో తర్వాత వరేసుకుంటే ఉరేసుకుంటావు, కానీ నువ్వు మాత్రం వరేసుకుంటావు. అయితే ఇది న్యాయమేనా? మీరు సీఎంగా ఉండి ఇట్లా మాట్లాడితే మా తెలంగాణకు ఒక దురదృష్టం, ఒక బ్యాడ్ లక్ అయిపోయింది. మీరు నిజంగానే మీరు ఆ పదవి నుంచి జరిగే టైం వచ్చింది. ఆలోచించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. గిదేనా తెలంగాణ మనం తీసుకొచ్చినాము? ప్రతి ఒక్కరిని మొదలేమో దళితులతో ఫుట్బాల్ ఆడుకున్నావు. వాళ్ళు అడగలేదు సీఎం చేయమని. వాళ్ళు 3 ఎకరాలు అడగలేదు. వాళ్ళ దళిత బంధు అడగలేదు. ఇప్పుడేమో రైతులతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు. నీ టైం వచ్చింది, మీరు పక్కకు జరగండి, తప్పు చేసినా అని ఒప్పుకోండి. కానీ విచిత్రం ఏంటంటే మీకు ధైర్యం ఎట్లా వచ్చింది? ఓ దిక్కేమో వేరే వాళ్ళనే ఏదంటున్నావు, ఇంకో దిక్కు నువ్వు నీ ఖుద్ భూమిలలో వేసుకున్నావు. మళ్ళా అంటారు ఈ మా భూములు కావని. ఆ ధరణి పోర్టల్ చూడండి. ఆ ధరణి పోర్టల్ ఎవరి భూములని? ఆ ధరణి పోర్టల్ కూడా నీ కొరకే చేసుకున్నావు. అది ప్రజల కొరకు కాదు, రైతుల కొరకు కాదు. వేరే రాష్ట్రాలను చూసి నేర్చుకోండి. మా పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూడండి. అది ఇంత ధనవంతమైన రాష్ట్రం కాదు, కానీ అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు బఘేలా గారు. వారు ఎంతో ముందు దూరదృష్టితో ప్లాన్ చేసినారు. వరేసి ఈసారి కొర్రలన్న తైదలన్న వేస్తే మీకు ఎకరానికి 10,000 ఇస్తామని మన రాజేంద్ర నగర్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అడ్వైస్ తీసుకొని దాని ప్రకారం చేసిండ్రు. మీరేమో పక్కకే ఉన్న రాజేంద్ర నగర్లో ఆ మిల్లెట్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన మిల్లెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ వినకుండా ఏదో మీరు పెట్టిన డైరెక్టర్ ఏదో తప్పు అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఎవరో పెట్టినరు, మీ చుట్టమే అంట. ఆయన అడ్వైస్ తీసుకున్నావా, ఎవరు అడ్వైస్ తీసుకున్నావా, లేకుంటే సినిమాలు సృష్టి చేస్తున్నావా నాకు అర్థమవుతలేదు. మొట్టమొదలు మీరు మీ తప్పు ఒప్పుకోండి. ఆ సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పటి వరకు మీరు 25 లక్షల టన్నులు వాళ్ళు అడుగుతుంటే మీరు ఇంకా ఇస్తలేరు. ఆ స్కామ్ ఏదో అందులో మీరు పాల్గొనరా, లేకుంటే ఎవరైనా అధికారులు పాల్గొనరా, లేకుంటే రైస్ మిల్లర్ పాల్గొనరా, దాని ఇన్వెస్టిగేషన్ తప్పక అవసరము. వాడు అడుగుతున్న బియ్యం ఇవ్వకుండా ఇక్కడనేమో వీళ్ళని పెట్టనిస్తలేవు. రీసైక్లింగ్ అనే స్కాము, దాన్ని తప్పనిసరిగా మీరు ఇన్వెస్టిగేషన్ పెట్టకుంటే కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ పెడుతుంది. ఇక్కడున్న కాంగ్రెస్ మిత్రులు కూడా ఆ రీసైక్లింగ్ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ పెట్టమని కోరుతున్నారు. మళ్ళోసారి మీ అందరికీ నమస్కారము. కేసీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్కు సపోర్ట్ ఇస్తున్న కార్యకర్తలందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకునే సమయం వచ్చింది. నమస్కారం. జై తెలంగాణ, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.